నమస్తే తెలుగు రుచికి స్వాగతం. టేస్టీ అండ్ స్పైసీ నాన్ వెజ్ వంటలతో మన తెలుగు రుచి సిద్ధంగా ఉంది. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏం రుచి. మరి ఆహా ఏం రుచి మొదలు పెట్టాలంటే రావు గారు చేయాల్సిందే. వెల్కమ్ రావు గారు. హాయ్ హలో హాయ్ 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 బాబా, ఎంత బ్రైట్నెస్. భలే అంతే. ఓకే ఎగ్జైట్మెంట్ అన్నమాట. మనం వచ్చామంటేనే అలా ఉండాలి, అలా ఉండాలి. మంచిదే కదా. సూపర్. సో ఆహా ఏమి రుచి ఏమంట? ఏమి రుచిలో మంచి రుచిగా ఫిష్ కోఫ్తా కర్రీ. ఫిష్ కోఫ్తా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? ఫిష్ కోఫ్తా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఫిష్ కీమా 1/2 కిలో, ఉల్లిపాయ పేస్ట్ 1 కప్పు, టమాటో పేస్ట్ 1 కప్పు, జీడిపప్పు పేస్ట్ 1/2 కప్పు, కారం తగినంత, ఉప్పు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కోడిగుడ్డు 1, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. సరావు గారు రెడీ. ఎస్. సో ఫస్ట్ నూనె పోసుకుందాం. అంతా ఉల్లిపాయ పేస్ట్ కొంచెం దూరంగా ఉండండి. ఫైర్ వంట చేయండి రావు గారు, ఫైర్ వంట. అది భలే ఉంటుంది రావు గారు చూడ్డానికి మాత్రం. ఇంటి నిండా సాంబ్రాణి పొగ వేసినట్టు అంటే చేసేప్పుడు ఇంట్లో పక్కింట్లో మంచి వాసన రావాలి కదా. సో పక్కింట్లోని ఎదురింట్లోని మంచి సువాసన రావాలంటే ఈ రకంగా వంట చేయాలంటారు. కరెక్ట్ అండి. ఇప్పుడు తాలింపు అంటే కూడా ఇంట్లో పెద్దోళ్ళు తాలింపు వేస్తారు. అవును. ఒక ఘాటు ఉంటుంది కదా, అది తాలింపు. అవును. ఏం లేకుండా సుర్రు ఏం లేకుండా ఒక వాసన లేకుండా. ఇప్పుడు వంటలు అలాగే ఉంటున్నాయి అనుకుంటండి. మేబీ అంటే మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే తాలింపు ఎక్కడో చారుకు పోపేస్తుంటే వాసన అక్కడ వస్తుంది. అది రావాలి, అప్పుడే వంటలు కదా. అవును కదా. సో అల్లం వెల్లుల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటి రావు గారికి? సో ఇది ఫిష్ బేసిక్లీ కీమా చేసుకున్నాం అనమాట. అది కీమా కూడా కాదనుకుంటా, కీమాలా పేస్ట్ లాగా ఉంటుంది. మన కీమా ఇప్పుడు ఫిష్ ఉండలు చేసుకోవాలి కదా, దానికి అన్నమాట. అంటే అది పేస్ట్ లా చేసేసి పేస్ట్ లాగా చేసుకోవచ్చు మీరు. అంటే ఏ చేప అయినా పర్వాలేదు, ఏ చేప అయినా పర్వాలేదు. సో బోన్ తీసేసి మంచి పేస్ట్ చేసుకోవాలి. ఓకే. ఇక్కడ అంత ఇంపార్టెంట్ పాయింట్ అడిగాను నేను. ఇది అడగలేదా మళ్ళీ? ఏంటది? బాదం క్యాష్యూనట్ పేస్ట్, జీడిపప్పు పేస్ట్. ఓకే. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం. దాని తర్వాత టమాటో పేస్ట్, ఇప్పుడు కొంచెం కారం, ధనియాల పౌడర్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా. ఇప్పుడు నీళ్ళు పోయింది కొంచెం. కొంచెం ఉప్పు వేసుకోదామండి. ఇప్పుడు ఈ క్యాష్యూనట్ పేస్ట్, జీడిపప్పు పేస్ట్, ఇప్పుడు కొంచెం నీళ్ళు పోయండి. దగ్గర పడాలండి. దగ్గర వచ్చే ముందర మనం కోఫ్తాలు చేసుకుందాం. టైం ఉన్నదన్నమాట మనకి. ఇప్పుడు కొంచెం చిల్లీ పౌడర్ వేసుకుందాం. ఇప్పుడు ఈ ఫిష్ తీసుకుందాం, చేప కీమా అన్నమాట బేసిక్లీ.
కొంచెం పచ్చిమిరపకాయలు సన్నగా తరిగింది అనమాట, కొంచెం ఉప్పు, ఈ కోడిగుడ్డు, సో కోడిగుడ్డు దేనికంటే బైండింగ్ అనమాట. కొంచెం ఇప్పుడు ఈ కలుపుకుందాం బాగా. సో రెడీ అయిందనమాట. కొంచెం చేతికి నూనె రాసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఫాస్ట్గా పెట్టుకుందాం. మామూలుగా కోఫ్తా అంటే ఇంతకుముందు డీప్ ఫ్రై చేసి దాన్ని తీసి మళ్ళీ ఇందులోకి షిఫ్ట్ చేసి అంటే అలా మీరు కాకుండా ఇలా కోఫ్తాలు ఆ, 2 టైప్స్గా చేసుకోవచ్చు. ఫిష్ని ఫస్ట్ టైం మీరు కుక్ చేసుకొని డ్రైగా చేసుకొని మిక్సీలో బాగా మన కీమా వండలు ఎలా చేస్తాం ఆ, అలా చేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకొని దీనిలో వేసుకోవచ్చు. ఇది ఒక రకం అనమాట. ఇదేదో బాగుంది చక్కగా అలాగా ఫ్రైలు గీలు కాకుండా. లేక చికెన్ కూడా చేసుకోవచ్చు. సేమ్ ప్రొసీజర్లో చికెన్ కూడా వస్తుంది అనమాట. బైండింగ్కి మనం కొంచెం ఎగ్ వేసుకోవాలి. దీంట్లో కూడా ఎగ్ వేసాం కదా. అవును. సో ఇప్పుడు ఇవి మగ్గాలి. మగాలి. మరి కాసేపు మగ్గనిద్దాం. సో రావరు రెడీ. ఆఫ్ చేసుకుందాం. విడిపోకుండా భలే వచ్చాయండి. అంటే ఎగ్ ఉన్నది కదా, బైండింగ్ అయిపోతుంది అనమాట. సూపర్. చాలా ఈజీ కూడా, ఎక్కువ కష్టం కాదు. సో ఫిష్ కోఫ్తా కర్రీ రెడీ. థ్యాంక్ యూ. ఫిష్ కోఫ్తా కర్రీ. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా. ఫిష్ కోఫ్తా కర్రీ తయారీ విధానం: ఒక బౌల్లో ఫిష్ కీమా, ఉప్పు, పచ్చిమిరపకాయలు, కోడిగుడ్డు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కోఫ్తాలా చుట్టుకోవాలి. ఒక పాన్లో నూనె వేసి ఉల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక ఉప్పు, టమాటో పేస్ట్, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. దీనిలో జీడిపప్పు పేస్ట్ వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. తర్వాత కోఫ్తాలు వేసి బాగా ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఫిష్ కోఫ్తా కర్రీ రెడీ. ఫిష్ కోఫ్తా కర్రీ. కోఫ్తా తిన్నానో కర్రీ తిన్నానో తెలియలేదు, వెళ్ళిపోయింది. అంత సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట, అలాగే దిగిపోతుంది. అవును, అదే అన్నాను, చాలా సాఫ్ట్గా ఉంది. మామూలుగా మనం చేప తింటున్నప్పుడు తెలుస్తుంది, ఒలుచుకొని తింటున్నా చేప తింటున్నామని తెలుస్తుంది. కోఫ్తాలోని అని వెళ్ళిపోయింది, అలాగంతే, అంతే అంత ఈజీగా వెళ్ళిపోయింది. సో అంటే నేను అనుకుంటున్నాను, ఈ నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళు కొన్ని కొరుకు తినాలంటే ఇబ్బంది పడుతుంటారు. ఇది కమ్మగా ఉంది, టేస్టీగా ఉంది, ఈజీగా ఉంది. సో ట్రై చేయండి మీరు కూడా, ఎందుకంటే రెగ్యులర్ కోఫ్తాలు తింటూ ఉంటారు. సో ఇలా కూడా ట్రై చేయండి, డిఫరెంట్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. కొత్తిమీర, కరివేపాకు లాంటి వాటిని పల్చటి క్లాత్లో చుట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే ఎక్కువ రోజుల పాటు తాజాగా ఉంటాయి. ఇప్పుడు మీ చేతి వంట. హలో అండి. హాయ్ అండి. మీ పేరు? శృతి. శృతి గారు ఎక్కడి నుంచి వచ్చారు? బేగంపేట నుంచి వచ్చాను. బేగంపేట నుంచి. వాళ్ళు నవ్వుతున్నారండి మీరు. Thank you. సో మీ చేతి వంట ఏమంట చేస్తారు? ఇవాళ నాన్ వెజ్, చికెన్ అండ్ కీమా. నేను వస్తేనే నాన్ వెజే, అంతే, మనం ఉంటేనే నాన్ వెజ్. అంతే. అంటే నేను వచ్చానంటే తెలిసిపోతుంది వ్యూవర్స్ కూడా, ఒక భావన వచ్చిందంటే నాన్ వెజ్ ఎపిసోడ్స్ అని. సో ఏం చేస్తారు? చికెన్ పాప్కార్న్.
చికెన్ పాప్కార్న్ Yeah. పిల్లలకి స్నాక్స్ ఇప్పుడు ఇంట్లో ఉంటున్నాం కోవిడ్ టైం లాక్డౌన్, సో ఖచ్చితంగా బిట్వీన్ 4 to 5 వాళ్ళకి ఏదో ఒకటి కావాలి. సో ఇంట్లో అట్లా ఇంకా ఏదో ఒకటి ఇష్టపడి. చేయాలి కాబట్టి యా ఐ Chicken హావ్ ఏ popcorn. కిడ్, అబ్బాయి ఉన్నారు 7 years, వాడికి నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం. సో అందులోని ఇలా స్నాక్ ఐటమ్స్ స్నాక్స్ ఐటమ్స్ సూపర్. సో ఈజీగానే ఉంటుంది చికెన్ పాప్కార్న్. ఈజీ ఈజీ మీరే నేర్చుకున్నారా లేకపోతే ఎక్కడైనా చూసి నేర్చుకున్నారా? చూసి నేర్చుకున్నాను. సో చికెన్ పాప్కార్న్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? చికెన్ పాప్కార్న్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ పావు కిలో, మైదా పావు కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, పుదీనా కొద్దిగా, టమాటో సాస్ కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. స్టార్ట్ చేసేద్దామండి. చేసేద్దామండి. సో ముందుగా సో ఫస్ట్ ఇది ఫ్రెష్గా చికెన్ ఫస్ట్ వాష్ చేసి ఒక బౌల్లో తీసుకుందాం మనము. ఓకే. సో నేను ఈ కలపడానికి టూ మెథడ్స్ అంటే 2 సేమ్ కిట్ ఫాలో అవుతాను. వై బికాస్ ఫ్లోర్ అనేది కొంచెం సపరేట్గా కలుపుకుంటే మనం మళ్ళీ చికెన్ అందులో డిప్ చేయాలి, సో దానికి ఈజీ ఉంటుంది. జనరల్గా ఏంటంటే చికెన్లోనే అన్ని వేసి కలిపేస్తారు, బట్ ఇది కొంచెం డిఫరెంట్ ప్రొసీజర్, నేను చేసి చూపిస్తాను. సో ఫస్ట్ ఒక 2 స్పూన్స్ మైదా పిండి తీసుకుందాం. దెన్ కార్న్ ఫ్లోర్, ఇది అంటే స్నాక్స్ ఐటమ్ కాబట్టి మనకు కొంచెం క్రిస్పీగా కావాలి కాబట్టి కొంచెం కార్న్ ఫ్లోర్ వేసుకుందాం. సో తర్వాత ఇందులో కొంచెం సాల్ట్. సో ఇప్పుడు నుంచి ఏంటంటే ఈ 2 దాంట్లో సేమ్ ఐటమ్స్ వేయాలి. ఇందులో కొంచెం సాల్ట్, ఉప్పు, అండ్ ఇక్కడ కొంచెం ఉప్పు, తర్వాత కారం పొడి. ఆయిల్ వెలిగించి ఉంచుతాను, కొంచెం వేడెక్కుతుంది కదా. తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్. అల్లం వెల్లిపాయ పేస్ట్ ఓన్లీ చికెన్లో చాలు, ఇందులో అవసరం లేదు పేస్ట్. ఓకే. తర్వాత కొంచెం మిరియాల పౌడర్, హెల్త్కి మంచిది కాబట్టి, ఇంక ఇప్పుడు సర్ది దగ్గు అన్నీ కామన్గా వస్తున్నాయి కాబట్టి కొంచెం మిరియాల పౌడర్. బేకింగ్ పౌడర్ ఇది ఆప్షన్, వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు, కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. సన్నగా చాప్ చేసిన పుదీనా పౌడర్లో అవసరం లేదు, చికెన్లో చాలు. గరం మసాలా ఇందులో కొంచెం, ఇందులో కొంచెం. మొత్తం రాసి పెట్టుకొని తయారు చేసుకోవాలి కదా. అయితే అంటే 2 సార్లు చేస్తే అలవాటు అయిపోతుంది కానీ. ఇది జీలకర్ర పౌడర్, క్యూమిన్, జీలకర్ర. సో ఇవన్నీ వేసాక ఫస్ట్ ఇది కలుపుకుందాం. ఇందులో కావాలంటే కొంచెం కర్డ్ కూడా వేసుకోవచ్చు, పెరుగు వేసుకోవచ్చు కొంచెం కావాలంటే. సో ఇది మ్యారినేట్ చేసుకొని ఒక 2-3 అవర్స్ మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా టేస్ట్ కోసం దానికి ఉప్పు కారం అయితే ప్రాసెస్ కోసం అని చూపించారు. ఓకే. సో 2-3 అవర్స్ నానబెట్టుకు ఉంచితే బాగుంటుంది. ఇప్పుడు కాసేపు అయితే నాననిద్దాము. ఓకే. మరి మీరు కూడా మాతో పాటు మీ చేతి వంటలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే SMS చేయండి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఓకే. ఇప్పుడు ఇందులో వాటర్ వేయాలా? వాటర్ వేయాలండి, కొంచెం వాటర్. ఏమంటారు? ఓకే. సో ఇప్పుడు వేసేయడం. ఇది ఒక్కొక్కటి తీసుకొని ఇందులో డిప్ చేసి వేసేయండి. అంటే వేసే ముందు ఇది కొంచెం పీసెస్గా సపరేట్ చేసుకోవాలి మనము, అంటే పేస్ట్ లాగా ఉంది కదా, మళ్ళీ అంతా అతుక్కుపోతుంది. సిమ్లో వేగాల, హైలోనేనా? మీడియం ఫ్లేమ్లో చాలు. స్టార్ట్. సో ఇది మనకి సాస్తో నంచుకొని తింటే బాగుంటుందా, ఇంకేమైనా చట్నీ అలా ఏమైనా పెట్టుకోవాలా? సాస్ సరిపోతుందండి. సాస్ సరిపోతుంది. కెచప్, టమాటా కెచప్ సాస్ ఉంటుంది కదా, అది సరిపోతుంది. సో మీ అబ్బాయికి అయితే ఫేవరెట్, చికెన్ ఫేవరెట్ మా అబ్బాయికి. ఓకే. సో అందులో ఈ పాప్కార్న్ చేసి పెడుతూ ఉంటారు మీరు అప్పుడప్పుడు. అయిపోయినట్టేనా? తీసేస్తారా? తీసేద్దాం.
చికెన్ పాప్కార్న్. థ్యాంక్ యూ. చికెన్ పాప్కార్న్. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా. చికెన్ పాప్కార్న్ తయారీ విధానం. ఒక బౌల్లో మైదా, కార్న్ఫ్లోర్, ఉప్పు, కారం, మిరియాల పొడి, బేకింగ్ పౌడర్, గరం మసాలా, జీలకర్ర పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. మరొక బౌల్లో చికెన్, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, బేకింగ్ పౌడర్, పుదీనా, గరం మసాలా, జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఈ చికెన్ ముక్కలని మైదా మిశ్రమంలో ముంచి తీసి కాగి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, చికెన్ పాప్కార్న్ రెడీ. చికెన్ పాప్కార్న్. ఈ చికెన్ పొంగనాల్లాగా ఉన్నాయి. నేను అదే అన్నాను, పెద్ద పెద్దగా ఉన్నాయి పాప్కార్న్ అంటే. తినండి. చాలా సాఫ్ట్గా ఉన్నది, బాగుంది. అంటే పాప్కార్న్ అంటే పకోడా లాగా ఉన్నాయి కదా, చికెన్ పకోడా అంటారు కదా, కొంచెం ఇంకా స్పైసీగా ఉంటే ఇంకా బాగుంటుంది, కానీ బాగుంది. ఓకే, సో నాకు వచ్చిన ఒక చిన్న డౌట్ ఏంటంటే, మామూలుగా మనకి పాప్కార్న్ అంటే కొంచెం క్రిస్పీగా, పిల్లలు అలా బాగా ఇష్టపడతారు. పిల్లలు తినేటప్పుడు పాప్కార్న్ అంటే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు, పెద్దవాళ్ళు కూడా. మరి ఇది సాఫ్ట్గా ఉంది కదా, సో క్రిస్పీగా ఉండడానికి ఇలాగే ఉంటుందా, లేక ఇంకేమైనా ఆప్షన్ ఉందా దీనికి? చేయొచ్చు. క్రిస్పీగా చేయాలంటే కార్న్ఫ్లవర్ లేకపోతే కార్న్ఫ్లవర్ వల్ల మీకు ఏంటంటే క్రిస్పీనెస్ వస్తుంది. మీరు దీంట్లో కోటింగ్ మీరు సాఫ్ట్ సోడా వేస్తారు కదా, దానివల్ల సాఫ్ట్నెస్ వచ్చింది. సో అంటే సోడా వేసుకోకుండా కార్న్ఫ్లవర్ ఎక్కువ వస్తే క్రిస్పీ వస్తుంది. సో అది పాయింట్, అలా ఫాలో అవుదాము. ఎందుకంటే పిల్లలు అప్పుడు బాగా క్రిస్పీగా ఉంటే ఇష్టంగా తింటారు. సో అది కూడా నాన్ వెజ్ కాబట్టి, సో అలా ట్రై చేయండి. ఇప్పుడు సాఫ్ట్గా ఉంది, పెద్దవాళ్ళకి ఇలా బాగుంటుంది, పిల్లలకైతే మాత్రం క్రిస్పీగానే కావాల్సి వస్తుంది. సో అలా ట్రై చేయండి. మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. తాజా కూరగాయలు, పండ్లు మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయని మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. కొన్ని రకాల ఫ్రూట్స్ మన చర్మ సౌందర్యాన్ని కూడా బాగా పెంచుతాయి. ముఖ్యంగా స్ట్రాబెర్రీలను పేస్ట్ లాగా తయారు చేసుకుని దీన్ని ముఖానికి, మెడకి అప్లై చేసుకుని ఒక 15 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో కనుక వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే ఇందులో ఉన్నటువంటి ఎసిటిక్, సి విటమిన్ల వల్ల చర్మ సౌందర్యం మరింతగా మెరుగుపడుతుంది. చర్మం మృదువుగా, సాఫ్ట్గా, తాజాగా తయారవుతుంది. సో నెక్స్ట్ వంట ఏం చేస్తారు? దోసకాయ కీమా కర్రీ. దోసకాయ కీమా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. దోసకాయ కీమా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కీమా 1/2 కిలో, దోసకాయ 1, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టమాటో 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, మెంతికూర కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, సో స్టార్ట్ చేసేద్దాం. మరి ముందుగా ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం, నూనె వేసుకుందాం. నూనె కొంచెం వేడయ్యాక వేసేయండి పచ్చిమిర్చి. ఉల్లిపాయలు వేయించుకునే కంటే ముందు పచ్చిమిరపకాయలు వేయిస్తున్నారు మీరు ముందు. అంటే అది ఆయిల్లో ఫ్రై అయ్యి దగ్గరకు వస్తే అది ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. జనరల్గా ఎవరైనా ఉల్లిపాయ వేస్తారు, తర్వాత పచ్చిమిరపకాయ. బట్ ఇది ఇట్లా కొంచెం మనం సమోసా తింటే మనకు వస్తుంది కదా, అందులో అలా ఫ్రై ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది అది. అండ్ పచ్చిమిరపకాయ కారం కూడా ఎక్కువ ఉంటుంది అలా ఫ్రై అవుతే. సో క్షుణ్ణంగా తెలుసుకుని క్లుప్తంగా అంత వివరణ పొంది ఆ తర్వాత మీరు వంటలోకి వస్తారా ఏంటి? అంటే వంట ఎవరైనా చేస్తారు, అది కరెక్ట్ ప్రొసీజర్లో పద్ధతిలో చేస్తేనే టేస్ట్ వస్తుంది. అమ్మో, ఇలా అంటే ఇంకా వంట రాని వాళ్ళు అంతా భయపడిపోతామండి, అమ్మో అని. ఓకే, సో నెక్స్ట్ ఉల్లిపాయలు వేసుకోండి. చాలా ఇవి వేగినాయి, చాలండి. ఇంకోండి మీ వంట మీదే. ఇది కొంచెం ఫ్రై అవ్వండి, కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చాక అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఓకే, ఇది మెంతాకు ఉన్నట్టుంది. చిన్న మెంతం కూర నాన్ వెజ్కి చాలా బాగుంటుంది, ఎస్పెషల్లీ మటన్ కీమాకి చిన్న మెంతం కూర చాలా బాగుంటుంది. చిన్న మెంతాకు. సో ఇది కొంచెం ఫ్రై అయింది, చిన్న మెంతాకు వేసేసి. మీరు హౌస్ వైఫా, జాబ్ చేస్తాను. జాబ్కి వెళ్ళిపోతుంటారా? మరి వంటల ప్రయోగాలు వీకెండ్స్లో. అబ్బా, వీకెండ్ రాగానే ప్రయోగాలేనా ఇంకా? ఈ రెండు అయితే ఎప్పుడు చేయలేదు, డిన్నర్ యూట్యూబ్లో చేసిన.
అలా అని కాదు, యూట్యూబ్లో చూసినా కూడా మనం స్వతహాగా ఏదైనా కొంచెం దాన్ని అలా చేస్తే బాగుంటుందా, ఇలా చేస్తే బాగుంటుంది అనుకోవడం కూడా మన ప్రయత్నాలే అవి. స్మెల్ మెంతాకు ఇవన్నీ వేసాక కొంచెం డిఫరెంట్గా ఏదో వస్తుంది. సో ఇంకేమైనా వేస్తారా? అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం. అల్లం వెల్లుల్లి పేస్ట్. మీ వంటలు మీ చెయ్యి నా చెయ్యి రెండు కలిసినట్టున్నాయండో. ఇంకా బాగుంటుంది. అబ్బా. పసుపు. పసుపు. ఓకే, పసుపు కూడా వేసేసాం. తర్వాత దోసకాయ ముక్క. దోసకాయ ఇది కొంచెం బాయిల్ అవ్వడానికి ఉడకడానికి టైం పడుతుంది కదా, సో దోసకాయ వేసుకో. దోసకాయ ఉడకడానికి టైం పడుతుందా? కొంచెం అంటే కీమా ఇంకా దీంతో పోలిస్తే కొంచెం. ఏం జాబ్ చేస్తుంటారు? మైక్రోసాఫ్ట్లో చేస్తాం. ఇప్పుడు జరుగుతున్నాయా? వర్క్ ఫ్రమ్ హోమ్. ఓకే, సూపర్. అయితే ఇంకేం అట వర్క్ అట గరటి తిప్పుడు అంతే కదా. అంతే. ఏదో అక్కడ ఆన్లైన్లో, ఇక్కడ ఆన్లైన్లో, ఇంట్లో ఆన్లైన్, ఆఫీస్లో ఆన్లైన్. కాంపిటీషన్ చూడండి. ఇటు అదేదో సినిమాలోని వంట చేస్తూ చేస్తూ యోగా క్లాస్కి వెళ్ళిపోయినట్టు మీరు అటు ఉద్యోగం ఇటు వంట రెండు సైమల్టేనియస్గా. మూత పెట్టుకుందాం ఒక 2 minutes, ఆవిరికి కొంచెం తొందరగా. సో నీళ్ళేం అవసరం లేదు? అలాగే అవసరం లేదు అస్సలు. నాన్ వెజ్లో అస్సలు నీళ్ళు వేయకూడదు. అవునా? నాన్ వెజ్లోనే వేయకూడదా అసలు? ఓకే, సరే మరి కాసేపు మగ్గనిద్దాం. మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఆరోగ్యానికి అరటిపండు అని మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం కదా, అలాగే బాగా పండిన అరటిపండు గుజ్జు తీసుకుని ముఖానికి మెడకి అప్లై చేసుకొని ఒక 20 నిమిషాల తర్వాత కనుక వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే ముడతలు బాగా తగ్గడమే కాకుండా మచ్చలు లాంటివి కూడా తగ్గుతాయి. చూద్దామా? చూద్దాం. ఓకే, ఉడిపోయా? ఉడికాయ. ఇప్పుడు కీమా వేసేద్దాం. వేసేయి. దోసకాయ మటన్ కూడా చాలా బాగుంటుంది. మటన్ అయితే మనం కుక్కర్లో చేసుకోవాలి. కీమా వేసేసాము. కీమా వేసేసాము. నెక్స్ట్ కీమా వేసుకొని జస్ట్ ఒక 2 minutes దాన్ని బాగా కలిపి ఉప్పు, కారం, ఉప్పు, ఉప్పు, కారం, కారం, బ్యాలెన్స్ టమాటో. ఓన్లీ టమాటో వేసుకుంటాం. కొంచెం గ్రేవీ కోసం టమాటా కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది. గ్రేవీ అన్నంలోకి బాగుంటుందా? చపాతీలు, రోటీలు? చపాతీ రోటీలోకి బాగుంటుంది. అన్నం కంటే చపాతీ రోటీ అయితే బాగుంటుంది. కొంచెం డ్రై ఐటమ్ కదా, సో రోటీలోకి బాగుంటుంది. ఒక 5 minutes కొంచెం ఉడకనివ్వండి, మగ్గాలి. క్లోజ్ చేసిద్దామా? ఓకే, మరి కాసేపు మగ్గనిద్దాం. చూద్దామండి. ఇంకేమైనా వేస్తారా? కొంచెం దింపేసే ముందు కొత్తిమీర వేసినట్టు కారం వేస్తారా? గరం మసాలానా? మటన్ పౌడర్. మటన్ పౌడరా? ఓ, మసాలానేగా. మసాలా, గరం మసాలా, కొత్తిమీర వేసినా కూడా ఎప్పుడు కలపద్దు. కొంచెం మూత పెట్టేసి అట్లా పక్కన పెట్టాలి. చూద్దామా? ఆఫ్ చేసేస్తాను ఇంకా. ఆఫ్ చేసేసాను. దోసకాయ కీమా కర్రీ
థ్యాంక్ యూ. దోసకాయ కీమా కర్రీ. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? దోసకాయ కీమా కర్రీ తయారీ విధానం. ఒక పాన్ లో నూనె వేసి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, మెంతి కూర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పసుపు, దోసకాయ ముక్కలు వేసి ఉడకనివ్వాలి. తర్వాత కీమా, ఉప్పు, కారం, టమాటో ముక్కలు వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత గరం మసాలా, కొత్తిమీర వేసి కాస్త మగ్గనివ్వాలి. అంతే, దోసకాయ కీమా కర్రీ రెడీ. దోసకాయ కీమా కర్రీ. బాగుంది. కీమా కర్రీ అంటే కొంచెం లూజ్గా ఉండాలి, మీరు కొంచెం డ్రైగా చేశారు, అంటే దోసకాయ కీమా ఫ్రై లాగా అయిపోయింది అనమాట. బాగుంది. ఇంకా ఇంప్రూవ్ చేయొచ్చు, అంటే కీమా ఇంకా కొంచెం సన్నగా ఇదిగా ఉంటే ఇంకా బాగుంటుంది. ఇది ఏంటంటే చంక్ లాగా ఉన్నది. రోటీస్కి అయితే కొంచెం ఆవిడ ఆల్రెడీ అది చెప్పారు అన్నమాట. నేను అడిగాను డ్రైగానే ఉంటుందంటే రోటీస్కి చాలా బాగుంటుంది. ఇలా కూడా తినచ్చు. అది ఇంకా కొంచెం సన్నగా ఉంటే ఇంకా బాగుంటుంది. మీరు రోటీతోటి అది కూడా కొంచెం గ్రేవీ కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. రైస్ లోకి తినడానికి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే చేసుకోవచ్చు. గ్రేవీ సఫల్ మాట్లాడుకుంటున్నట్టే ఉంది నాకు. ఓకే, మీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి ఒక గిఫ్ట్. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. గోరువెచ్చటి నీళ్ళతో పాదాలు బాగా శుభ్రం చేసుకుని ఆయిల్తో మసాజ్ చేసుకుంటూ ఉన్నట్లయితే పాదాల పగుళ్ళు తగ్గడమే కాకుండా పాదాల దగ్గర ఉన్నటువంటి చర్మం కూడా మృదువుగా, సున్నితంగా తయారవుతుంది. ఇప్పుడు గుడ్ ఫుడ్. రావు గారు, గుడ్ ఫుడ్. గుడ్ ఫుడ్. ఓట్స్ తోటి చికెన్ వేసి పోరిచ్ చేద్దాం. పోరిచ్. ఓకే, సో ఇది ఎప్పుడు మీరు డైట్ కి సంబంధించినట్టు కూడా ఈ మధ్య గుడ్ ఫుడ్ లో అలా చూపించేస్తున్నారు, అలాగేనా? ఓట్స్ ఉన్నాయి కాబట్టి అడిగాను. తోటి మోర్ ఆఫ్ ఫైబర్ అన్నమాట. ఓకే, ప్లస్ చికెన్ వేస్తాం. ఇది ఎలాగంటే రెసిపీ మనం చేస్తుంటేనే మీకు చెప్తాను స్టోరీ. ఎలాగా అందరూ డిఫరెంట్గా చేస్తారు మసాలాలు వేసి, కానీ ఈ రెసిపీ ఏంటంటే చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు తినొచ్చు. ప్లస్ ఎప్పుడు ఏదైనా ఒంట్లో బాగాలేదంటే కూడా అప్పుడు కూడా తినొచ్చు. ఓకే, అంటే మనకి జావ్ అది తాగిస్తారు, అలా హెల్ప్ అవుతుంది. ఎస్. సో చికెన్ ఓట్స్ చికెన్ పోరిచ్. ఓట్స్ చికెన్ పోరిజ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా? చికెన్ ఓట్స్ పారిజ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ 1/2 కిలో, ఓట్స్ 1 కప్పు, దాల్చిన చెక్క కొద్దిగా, లవంగాలు 4, ఉప్పు తగినంత, బిర్యానీ ఆకు 1, పాలు 1 కప్పు, వెన్న 2 టేబుల్ స్పూన్లు. రావు గారు, ఓట్స్ చికెన్ చాలా సింపుల్. లవంగాలు, పట్ట, బేలి, బిర్యానీ ఆకు, పాలు, సాల్ట్, బటర్ ఫస్ట్ వేసుకుంది. ఒక 2-3 లవంగాలు, పట్ట, బిర్యానీ ఆకు, చికెన్ వేసుకుందాం. సో దీని స్టోరీ వింటారా? చెప్పండి. ఇలాగే ఒకరోజు పొద్దున బ్రేక్ఫాస్ట్లో పోరేజ్ అంటే సింపుల్ సాల్ట్, మిల్క్, ఓట్స్ ఇదే ఉంటుంది అనమాట. సో ఒక చిన్న పిల్ల ఒక అంటే పాపని తీసుకొచ్చింది, నాకు పోరేజ్ కావాలంటే నేను ఇది ఇచ్చాను. నాకు ఒక పని చేస్తావా, అయినా కొంచెం చికెన్ వేసి ఇస్తావా అంటే వేసి ఇస్తాను మేడం. సో ఆ రోజు కొంచెం ఇలాగే సింపుల్గా ఒక 4-5 చికెన్ ముక్కలు వేసి కొంచెం దగ్గర చేసి ఇచ్చాను. దాని తర్వాత ఇంట్లో ఎవరికైనా ఒంట్లో బాగాలేకపోతే ఇలాగా కొంచెం గరం మసాలా వేసి ఎంత వేసి కమ్మగా చాలా బాగుంటుంది, బాగా తింటారు. ఇది చిన్న స్టోరీ అనమాట. అంటే గెస్ట్ వచ్చి అడిగి అది చేసాను, దాని తర్వాత కొంచెం ఇంప్రవైజ్ చేసి ఒక రెసిపీ అయిందనమాట. ఓకే, ఇప్పుడు మీరు తింటారు కదా, అంటే చాలా సింపుల్ ఫుడ్, హెల్దీ అనమాట. పాల ఇప్పుడు సాల్ట్ వేసుకుంటూ ఇరిగిపోవా అప్పుడు పాలలాగా? మీరు చిన్నప్పుడు
అన్నంలో పాలు వేసుకుంటున్నారు ఇప్పుడు సంథింగ్ లైక్ ఆ టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఈ గరం మసాలా వేస్తాం కదా, దానివల్ల ఇంకా కొంచెం ఆ ఫ్లేవర్స్ కొంచెం ఎన్హాన్స్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఓట్స్ వేసుకుందాం. ఓట్స్ కొంచెం తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే ఇది ఈ కప్పు 3 కప్పులు అవుతాయి. ఉబ్బిపోతాయి. కొంచెం నీళ్ళు పోసుకుందాం. ఓట్స్ దానికే తక్కువ వేసాను, నీళ్ళకి మీకు త్వరగా చాలు. మీరు ఇప్పుడు నీళ్ళు పోసారు కదా, ఇంకా టేస్ట్ బాగా కావాలంటే చికెన్ స్టాక్ వేసుకోవచ్చు. యా, అంటే ఇప్పుడు మీరు డైరెక్ట్ రాగా ఉండేది పచ్చి చికెన్ వేశారు, ఉడికించేసి వేసుకోవచ్చు అంటున్నారా? ఉడికించేస్తే మీకు అంత టేస్ట్ ఉండదు. చికెన్ ఎసెన్స్, చికెన్ అంటే ఇప్పుడు నీళ్ళు పోసారు కదా, సపరేట్గా మీరు చికెన్ స్టాక్ బాయిల్ చేసుకొని అది యాడ్ చేసుకుంటే ఇంకా ఫ్లేవర్స్ చాలా బాగుంటుంది అనమాట. ఆల్మోస్ట్ మీకు పెద్దోళ్ళకి కొంచెం కారం కావాలంటే మీరు కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు కావాలంటే, బట్ ఇట్స్ నాట్ అడ్వైజబుల్ అనమాట. వద్దులేండి. ఓకే, పాయసం లాగా అంటారా? పాయసం లాగే ఉంది ఇంచుమించు, కానీ బిర్యానీ ఆకు అవి ఉంటప్పటికి మరి అలా అనలేకుండా ఆగాను. ఎందుకు అవేం వేయరా? లేకుండా ఉంటే బాగుంటుంది, అయితే తినేప్పుడు మీకు వస్తుందన్నమాట. లేనట్టు వస్తుంది కదా. సో చికెన్ పోరేజ్ రెడీ. చికెన్ ఓట్స్ పోరేజ్. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? చికెన్ ఓట్స్ పోరేజ్ తయారీ విధానం: ఒక పాన్ లో వెన్న వేసి లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, చికెన్ వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, పాలు, ఓట్స్ వేసి ఉడకనివ్వాలి. అంతే, చికెన్ ఓట్స్ పోరేజ్ రెడీ. చికెన్ ఓట్స్ పోరేజ్ ట్రై చేసి చూడండి, దాని తర్వాత మీరు చెప్తారు ఎలా ఉన్నది. ఓట్స్ చికెన్ చికెన్ తీసుకుంటున్నాను, ఓట్స్ తీసుకుంటున్నాను, విత్ మిల్క్. ఎలా ఉందంటే నిజం చెప్తున్నాను, సరే ఇలా బయట వేరే ప్రోగ్రామ్స్కి యూఎస్కి వెళ్ళేటప్పుడు అక్కడ వెరైటీ ఫుడ్ వాళ్ళవి ఉంటాయి, అలాగే వెరైటీగా ఉంది ఫుడ్. మన ఇండియన్ ఎంత టేస్టీగా ఉన్నాయి చూసారా, ఆ ఫ్లేవర్స్ కానీ కమ్మగా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, రావు గారు ఒంట్లో బాగాలేని వాళ్ళకి జావ అది తాగిస్తారు కదా, అలాంటప్పుడు వాళ్ళకి బాగుంటుందంటే ఎందుకు బాగుంటుందంటే జావ చప్పచప్పగా కొంచెం ఉప్పుగా అలా ఉంటుంది. ఇందులో కొంచెం మసాలా దినుసులు అవన్నీ వేయడం వల్ల నాన్ వెజ్ తింటున్నప్పుడు ఆ ఫ్లేవర్ ఏదైతే ఉందో అదే ఫ్లేవర్ ఉంది. అంటే నాన్ వెజ్ ఇది, కానీ నేను అనేది ఆ మసాలా దినుసులు, మనకి నాన్ వెజ్ తింటేనే ఆ ఫ్లేవర్ ఉంటుంది, మసాలా దినుసుల ఫ్లేవర్. సో ఇందులో బిర్యానీ ఆకు ఆ ఫ్లేవర్ రావడం వల్ల కమ్మగా ఉంది, టేస్టీగా ఉంది. ఒంట్లో బాగాలేని వాళ్ళే తినాలనేది ఏమీ లేదు, మనం రెగ్యులర్గా ఉన్న ఫుడ్ లాగే ఉన్నట్టు ఉంటుంది అనమాట. సో అలా ఉంది. ఎస్పెషల్లీ చిన్నపిల్లలకి చాలా ఈజీగా తింటారు, కమ్మగా ఉన్నది. ఈవెన్ 2 years కిడ్స్ ఆల్సో ఇలా ఇంకా పేస్ట్ చేసి స్పూన్ తినిపించేస్తే తినేస్తారు. కానీ ఈ ఫుడ్ ఏంటంటే అందరు తినొచ్చు. స్టమక్ అప్సెట్ అయింది, వాళ్ళు సింపుల్గా తిందాం, ఇది ఈజీగా తినొచ్చు. అంటే ఈజీగా డైజెస్ట్ అవుతుంది. లాట్ ఆఫ్ ఫైబర్ ప్లస్ ప్రోటీన్ ఉన్నది, ఇంకా స్పైసీనెస్ డాక్టర్ చెప్తారు. అయినా కూడా ఏంటంటే చాలా ఈజీగా ఉంది. పిల్లలు కూడా రావు గారు చెప్పినట్టు చికెన్ అవన్నీ ఇంకొంచెం పేస్ట్ లా చేసుకుని పెట్టేస్తే ఈజీగా వెళ్తుంది. సో డెఫినెట్గా మీరు ట్రై చేయండి, చాలా బాగుంది అండ్ హెల్దీ కూడా. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా.
కేశ సౌందర్యాన్ని పెంపొందించుకోవడానికి మనం కొత్త కొత్త చిట్కాలు ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ ఉన్నాం కదా. ఈ చిట్కా కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది, ట్రై చేయండి. అదేంటంటే పెరుగులో కొద్దిగా నిమ్మరసం అలాగే కాఫీ డికాషన్ వేసుకొని రాత్రంతా కూడా నానబెట్టుకుని ఉదయాన్నే తలకు బాగా పట్టించేసుకుని ఒక 45 మినిట్స్ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో తలస్నానం చేస్తూ ఉన్నట్లయితే జుట్టు కుదుళ్ళు బలంగా తయారవుతాయి, జుట్టు రాలడం తగ్గుతుంది, జుట్టు కూడా సిల్కీగా హెల్దీగా తయారవుతుంది. ఇవాళ ఎపిసోడ్లోని వంటలన్నీ చూశారు కదా, మరి వాటిలోని పోషక విలువల గురించి బ్యూటిఫుల్ హెల్త్లో చూసేద్దాం. ఇప్పుడు మనం చూసిన రెసిపీ ఫిష్ కోఫ్తా కర్రీ. ఫిష్ అనేది ఒక స్టార్ ఇంగ్రీడియంట్, ఒక హెల్దీ ఇంగ్రీడియంట్. ఈ రెసిపీలో దాంతో కొంచెం నట్స్, జీడిపప్పు యాడ్ చేసి కోఫ్తా లాగా తయారు చేశారు. మనం ఒక స్పెషల్ ఒకేజన్ కోసము ఒక డిఫరెంట్ రెసిపీ చేయాలనుకున్నప్పుడు మనము ఇలా కోఫ్తా కర్రీ లాగా చేస్తే కనుక అదొక ఇంట్రెస్టింగ్ వేరియేషన్ అవుతుంది. ఫిష్లో ఎప్పుడూ కూడా మనకి గుడ్ టైప్ ఆఫ్ ఫ్యాట్స్ వస్తాయి, గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. సో ఓవరాల్గా ఈ రెసిపీ మనకి సింపుల్ ఫిష్ కర్రీకి కంపేర్ చేసుకుంటే డెఫినెట్గా క్యాలరీ కాంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఒక సింపుల్ ఫిష్ కర్రీలో మనకి జస్ట్ ఒక 150 క్యాలరీలు వచ్చాయంటే ఇలాంటి రెసిపీలో మనకి 250 క్యాలరీల దాకా ఈజీగా వచ్చేస్తాయి. కాబట్టి ఎప్పుడైనా ఒకేజనల్గా వేరియేషన్ కోసం ఒక పార్టీ టైప్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఉన్నప్పుడు చేయాల్సిన రెసిపీ. ఇప్పుడు మనం చూసిన రెసిపీ ఒక వెరీ పాపులర్ రెస్టారెంట్ రెసిపీ, చికెన్ పాప్కార్న్. ఇందులో మనము మేజర్ ఇంగ్రీడియంట్ చూస్తే చికెన్ ఉంది కాబట్టి మనకి దానిలోంచి కావాల్సినంత ప్రోటీన్ దొరుకుతుంది. అంటే సింపుల్గా ఒక 100 గ్రామ్స్ కనుక మనం బోన్లెస్ చికెన్ కన్జ్యూమ్ చేస్తే ఈజీగా ఒక 25 గ్రామ్స్ ప్రోటీన్ అందులోంచి వచ్చేస్తుంది. సో ఒక స్మాల్ క్వాంటిటీలో ఎక్కువ ప్రోటీన్ రావాలన్నప్పుడు మనం జనరల్గా చికెన్ వైపు చూస్తూ ఉంటాము. ఈ రెసిపీలో పాప్కార్న్ రెసిపీ కాబట్టి దీన్ని డీప్ ఫ్రై చేశారు, మైదా పిండి, ఎగ్ అవన్నీ వేసి. ఆటోమేటిక్గా మనం జస్ట్ ప్లెయిన్ చికెన్ నుంచి 100 గ్రామ్స్కి 100 క్యాలరీస్ వస్తాయంటే ఇలా రెసిపీ ప్రిపేర్ చేస్తే 200-300 క్యాలరీస్ ఈజీగా వచ్చేస్తాయి. సో ఒకేషనల్గా మనం ఎప్పుడైనా ఒక వేరియేషన్ కోసం చేసుకోవాల్సిన రెసిపీ. ఇప్పుడు చూసిన రెసిపీ చికెన్ ఓట్స్ పారేజ్. యూజువల్గా ఇట్లాంటి రెసిపీస్ మనం ఒక మీల్ రీప్లేస్మెంట్ లాగా యూస్ చేయాలి. అంటే లంచ్ని కంప్లీట్గా రీప్లేస్ చేసేసి ఒక క్విక్ రెసిపీ బట్ కంప్లీట్ రెసిపీ అండ్ హై ప్రోటీన్ కాంటెంట్ ఉండేది చూడాలి అనుకున్నప్పుడు, తీసుకోవాలనుకున్నప్పుడు ఇట్లాంటి రెసిపీ తీసుకోవాలి. ఇందులో మనం ఓట్స్ ఉన్నాయి, చికెన్ ఉంది అండ్ లిటిల్ బిట్ ఆఫ్ మిల్కీ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఇవన్నిట్లో ఏమవుతుందంటే ఓట్స్ స్లో టు డైజెస్ట్, మనకు ఒక నెక్స్ట్ కపుల్ ఆఫ్ అవర్స్కి ఆకలి వేయకుండా ఉంటుంది. మనం ఏ మీల్కి కూడా ప్రోటీన్ వాల్యూ కనుక యాడ్ చేస్తే, ఇంక్రీజ్ చేస్తే ఆటోమేటిక్గా అది కూడా స్లోగా డైజెస్ట్ అవుతుంది. కాబట్టి త్వరగా వెరీ ఫ్రీక్వెంట్లీ కపుల్ ఆఫ్ అవర్స్లో ఆకలి లేకుండా ఉంటుంది. సో ఇది ఒక హెవీ మీల్, క్విక్ మీల్, హెవీ మీల్గా మనము దీన్ని మన డైట్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు రీప్లేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చూసిన రెసిపీ దోసకాయ కీమా కర్రీ. మనం ట్రెడిషనల్గా కూడా వెజిటబుల్ అండ్ మటన్ ఇవి మిక్స్ చేసి చేసినప్పుడు దోసకాయ కానీ వాక్కాయ కానీ ఇట్లాంటివి మిక్స్ చేసి చేస్తూ ఉంటాము. దీనిలో 2 బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ మీట్ తినకుండా ఉంటాము, ఇంకొక సైడ్ టేస్ట్ అండ్ ఫ్లేవర్ సింపుల్ వెజిటబుల్స్ని ఎన్హాన్స్ చేసినట్టు కూడా ఉంటాయి. దోసకాయ ఒక వెరీ లో క్యాలరీ వెజిటబుల్ అండ్ మటన్లో మనకి హై క్యాలరీ కంటెంట్ ఉంటుంది. సో రెండింటిని కంబైన్ చేసినప్పుడు ఒక మరీ ఎక్సెసివ్గా క్యాలరీ డెన్స్ ఉన్న రెసిపీ లాగా తయారవకుండా మనకు ఒక వెజిటబుల్ బేస్డ్ నాన్ వెజిటేరియన్ రెసిపీ లాగా ఐడెంటిఫై అవుతుంది. కాబట్టి చాలా ఫ్రీక్వెంట్గా మనం కనుక నాన్ వెజ్ మన డైట్లో ఇంక్లూడ్ చేయాలనుకున్నప్పుడు ఇట్లా కాంబినేషన్లో చేస్తే ఎక్కువ సార్లు మన డైట్లో ఇంక్లూడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. జిడ్డు చర్మం ఉన్న వాళ్ళు రోజుకి ఎన్నిసార్లు మొహం కడుక్కున్నా కూడా మొహం జిడ్డు కారుతూనే ఉంటుంది, మొహానికి ఏదో ఆయిల్ అప్లై చేసుకున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అందుకని జిడ్డు తగ్గడానికి ఇలా ట్రై చేసి చూడండి. నిమ్మరసాన్ని ముఖానికి అప్లై చేసుకుని ఒక పావు గంట తర్వాత వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే చర్మానికి ఆ జిడ్డు అనేది చాలా వరకు తగ్గుతుంది. మీ తెలుగు రుచిని ఈటీవీ విన్ యాప్లో కూడా చూడొచ్చు, ఎప్పుడైనా ఎక్కడైనా. చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్లో 4 వంటలు. సో రావు గారు అయితే ఈజీగాను అందరికీ టేస్టీగా ఉండేటట్టుగానే చూపించారు. అండ్ మన పార్టిసిపెంట్ వంటలు కూడా చాలా బాగున్నాయి. మరి మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించవలసిన చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్
501-512. ఇదండి ఇవాళ తెలుగు రుచి. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని కొత్త వంటలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు